ఒక్కటి కాదండి. ఈ మధ్య బొత్స గారు చెప్పారు కదా, 100 కారణాలు అన్నట్టు. ఇవన్నీ కూడా కారణాలే. ఏమండి, ఎలక్షన్లు సంవత్సరం ముందు పెట్టుకొని తలకాయ ఉండేవాళ్ళు ఎవరైనా చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తారా? ఆ వయసులో ఆయన ఇబ్బంది పెడతారా? జైల్లో వేడి నీళ్ళు లేకుండా చేస్తారా? ఇంటర్వ్యూ లేకుండా చేస్తారా? ఏంటండి దుర్మార్గం? నాకు అర్థం కాలేదు. ఎవరైనా చేస్తారా ఎలక్షన్ సంవత్సరం పెట్టుకొని? అది కూడా ఎప్పుడో పాత కేసు అంట. 4 ఏళ్ళు అధికారి ఎలగబెట్టాడు జగన్ రెడ్డి గారు. 4 ఏళ్ళు గుర్తు రాలేదు. 4 ఏళ్ల తర్వాత దేనికి గుర్తుకొచ్చింది? లోకేష్ గారి పాదయాత్ర, చంద్రబాబు గారిని మీరు పెట్టినటువంటి ఇబ్బందులు, చంద్రబాబు గారి దగ్గర నుంచి కింది స్థాయి దాకా చెప్పాను ఇందాక, అనేక మందిని వేధించిన తీరు, అన్నిటికీ మించి చంద్రబాబు గారిని మీరు అరెస్ట్ చేసిన తర్వాత చంద్రబాబు గారికి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆ యొక్క జైలు వద్దకు వెళ్ళి సంఘీభావం ప్రకటించి ఆడే వ్యతిరేక ఓటు చీలనివ్వాలని చెప్పని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి పునాదులు వేయటం, ఇవన్నీ కూడా కారణాలు. నేనేమంటానంటే ఇవన్నీ ఆఖరి దశలో కారణాలు. కానీ తెలుగుదేశం పార్టీ ఒక నిస్తేజంగా ఉన్న రోజుల్లో, అంటే నిస్తేజం అంటే జగన్ గారి అరాచక విధానాలతో నిస్తేజంగా ఉన్న రోజుల్లో, ఏదైతే ప్రజలు భయభ్రాంతులయ్యే రోజుల్లో, కార్యకర్తలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చే పరిస్థితి రోజుల్లో నారా లోకేష్ గారి పాదయాత్ర ప్రజలకు ఒక భరోసా ఇచ్చింది, భవిష్యత్తు మీద ఒక నమ్మకాన్ని ఇచ్చింది. శభాష్, ఎన్టీ రామారావు గారి మనవడు, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారు, ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది, మనకి నాయకుడు దొరికాడు అన్నటువంటి ఏదైతే ఒక భావన ప్రజల్లో కలిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే శక్తిలో కలిగింది, కార్యకర్తల్లో కలిగింది. మీకు గుర్తుందో లేదో అశోక్ గారు, నేను కొంచెం సినిమాలు బాగా చూస్తుంటా. మిర్చి సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఆయన కాదురా ఇప్పుడు ఆయన కొడుకు వచ్చాడు, ఆయన కొడుకుని తట్టుకోండిరా అని చెప్పని. అంటే ఆయన అల్లాడిచ్చారు, మీరు మీదైన ధోరణిలో మీకు సమాధానం చెప్పేదానికి ఆయన కొడుకు వచ్చాడు అని చెప్పని మాట్లాడతారు. అలా నారా లోకేష్ గారు ప్రజల్లో ఆ యొక్క నమ్మకాన్ని కలిగించాడు, కార్యకర్తల్లో నమ్మకం కలిగించాడు. అడుగడుగున ఎక్కడ అయింది పాదయాత్ర బ్రేక్ లేదు. ప్రారంభించినప్పటి నుంచి ఆఖరి దాకా కూడా, అర్ధరాత్రి 11, 12 దాకా కూడా పల్లెల, గ్రామాల, లేదు నగరాల, కాలనీల తేడా లేకుండా ప్రజలతో మమేకమైన తీరు, కార్యకర్తలను ప్రోత్సహించే విధానం, ఇవన్నీ కూడా ఒక టర్నింగ్ పాయింట్. అక్కడి నుంచి బాబు గారి అరెస్టు, అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారి మద్దతు, ఆఖరిలో బీజేపీతో పొత్తు, ఇవన్నీ కలగలిపినాయి. కానీ తెలుగుదేశం పార్టీ నిస్తేజంగా ఉన్న పరిస్థితుల్లో, జగన్ రెడ్డి గారికి భయపడి ప్రజలు మాట్లాడలేని పరిస్థితుల్లో నారా లోకేష్ గారు తెగించి వేధింపులను తట్టుకొని, పోలీస్ కేసులను తట్టుకొని, పోలీస్ తోటాలు ప్రయోగిస్తాం, భయపెడతాం అని ఎన్ని రకాల హెచ్చరికలు జారీ చేసినా, మైకులు కత్తిరించినా ఎక్కడా కూడా వెన్ను చూపకుండా, మాట తప్పకుండా, మడమ తిప్పకుండా సాగించినటువంటి పాదయాత్ర ఆ యొక్క చరిత్రలో ఒక కీలకం. భవిష్యత్తులో ఈ యొక్క 2024 ఎన్నికల గురించి చరిత్రలో రాయాలంటే అనేక కారణాల్లో ఒక ప్రధాన కారణం, సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది నారా లోకేష్ గారి పాదయాత్ర.